యాక్ట్ ఆంధ్రప్రదేశ్లోని కాకుండా దేశంలో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో వైజాగ్ అనేది ఒక పేరు నగరం. అటువంటి వైజాగ్ నగరానికి ఈరోజు ప్యారలల్ సిటీ ఎంతైతే ఈరోజు డిమాండెడ్గా ఉందో దానికి ప్యారలల్గా రాజులు కూడా అభివృద్ధి చెందుతా ఉంది. ప్రత్యేకించి విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయిన తర్వాత దాంతోపాటు యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ ఆటోమొబైల్ కానీ ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కానీ కొన్నిటికి సిటీ కంటే కూడా రాజోక్ అనేది ఒక హబ్బుగా తయారైంది. అంటే ఇప్పుడు నేను షాప్లోకి వచ్చి మొత్తం మాల్లోకి వచ్చి మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నాను, దాదాపు 600 పైగా అపార్ట్మెంట్స్. దాంతోపాటు ఇప్పుడే మనం చూసినట్టుగా ఎమ్మెల్యేగా చెప్పినట్టుగా ఫ్యాక్టరీ ఆర్గన్సలు ఇటువంటి ఇండస్ట్రియల్ ప్లాంట్స్, అలాగే లోకల్గా ఉండే కూడా ప్లాంట్స్ ఇవన్నీ కూడా పెట్టి అటు మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటుందిగా ఈ మాల్ని డిజైన్ చేయడం జరిగింది. మామూలుగా ఒక ప్రాజెక్టు హౌసింగ్ ప్రాజెక్ట్ అనేది వచ్చినప్పుడు దాంట్లో 1,00,000 మనం ఇష్యూస్ చూస్తూ ఉంటాం. ఇది ఫస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ తోటి ఆంధ్రప్రదేశ్లో దీనికి సెలెస్టాకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ప్రాజెక్టు వచ్చినప్పుడు గణేష్ అందరితో చెప్పడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఆయన కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ఎంకరేజ్ చేయండి, దానికి ఎలాంటి సపోర్ట్ కావాలో అన్ని కూడా చేయమని చెప్పారు. మరి ఈరోజు మన కళను కనిపిస్తా ఉంది. ఈ మాకు ఎదురుగా శ్రీనాథ్ రావు గారికి మాకు వీటన్నిటితో పాటు గాజువాకలో ఇప్పుడే చెప్తా ఉన్నాం, ఓల్డ్ గాజువాక నుంచి కొత్త గాజువాక మొత్తం తీసుకుంటే ఇంత కంజెస్టెడ్ ఇంత బిజీగా ఉండే ఏరియా ఉంటుంది సిటీలో పోయింది. అంత పొటెన్షియాలిటీ ఈ గాజువాకలో ఉంది. మరి లోపల మొత్తం అన్ని షాప్స్ కూడా చేసాం. యూనిక్ మాల్స్ కొన్ని మాల్లో స్పెసిఫిక్గా ఇమేజ్ చేసే విధంగా వైజాగ్ సిటీలో కూడా లేని మరి ఇక్కడే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. రిలయన్స్ అయితే ఏపీలోనే ఫస్ట్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ గాజువాకలో ఈ సెలెస్టర్ మాల్లో స్టార్ట్ చేశారు. ఇలా అనేక స్పెషాలిటీస్ ఈ మాల్కి ఉన్నాయి. తప్పకుండా ఇది భవిష్యత్తులో గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ మాల్ తర్వాత గాజువాక మార్కెట్లో బాగా ఇక్కడ మంచి మాల్ నిర్మాణం చేయండి. అయితే ఇక్కడ మా మానవులు ఏంటంటే వీళ్ళందరి కోసం ఎందుకు చెప్పాలంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. కంపెనీస్ చాలా ఉన్నాయి అండ్ దాని తగ్గట్టుగా షాపింగ్ మాల్స్ ఉండాలి, థియేటర్స్ ఉండాలి. అలాగే మనకి సిటీ వెళ్ళాలని పర్లేదు, అంటే ఒక సిటీలో తయారయ్యాక ఆ సిటీలో తయారవడానికి అయింది అనడానికి మాల్స్ ఉండాలి. ఈరోజు ఈ మాల్స్ లో స్టార్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు ఈ సిటీస్ లో చూసుకుంటే ఇలాగ B2 కాలేజ్ కమిటీ కానీ లేకపోతే ఎంఎస్ఆర్ ఆఫ్ ఫ్యాషన్ కానీ మెక్డొనాల్డ్స్ కావచ్చు, అలాగే ఐస్ వరల్డ్ అని చెప్పేసి ఏపీలో ఫస్ట్ బ్రాండ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్ లో ఇక్కడ ప్రజలకు అనుకూలంగా తగ్గట్టుగా వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ తగ్గట్టుగా, ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ వర్కింగ్ క్లాస్ కనుక వాళ్ళ ఎర్నింగ్స్ సుమారు 15,000 నుంచి 4,000 ఉంటుంది. సో వారికి అనుకూలంగా ఉండేటట్టుగా సంస్థల దొరికేటట్టుగా ఇక్కడ ఈ మాల్ నిర్మాణం చేయడం అవసరం లేదు. ముందుకు వెళ్ళాలి, మరి ఎన్నో షాపింగ్ మాల్స్ రావాలి, మన ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కావాలి. అలాగే మనకి దూర ప్రాంతం వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని ఏమైనా ఇక్కడే కొనుక్కునేట్టుగా ఈ ప్రాంతం తయారు చేయడానికి మనం అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకా మరి అలాగే ఏపీలోనే ఫస్ట్ అర్బన్ ఫ్యాషన్ అనుకుంటాం, అర్బన్ ఫ్యాషన్ బిగ్గర్. అలాగే రిలయన్స్ షాపింగ్ ఏప్రిల్స్ లోని ఆ బ్రాండ్ కూడా తీసుకొచ్చారు. చాలా సంతోషం చెప్పి తెలియజేస్తున్నాం. మేము మరి మనిషి గారికి కూడా మీకు తెలియజేసింది, మీకు ఎటువంటి సహకారం కావాలని మేము ఉంటాం. మీకు
ఇది ఇంకా అభివృద్ధి చేసి ఎక్కువ మందికి ఉపాధి కలిగేటట్టుగా అందరికీ సరసమైన ధరలు రాజోగ ప్రాంత వాసులకు దొరికేటట్టుగా మీరు చూడాలని చెప్పి తెలియజేస్తూ ఇంకా మరొక వారు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ